అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 4. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే అనగా క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. కొలస్సీ 2:3. ప్రకటన 1:14 ప్రభువైన యేసుక్రీస్తును అందమైన తెల్లని వెంట్రుకలు గలవానిగా చూసుదుము. దానియేలు 7:9 ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చువలె ఉండెను అని చూసుదుము. అక్కడ ఆయన మహావృద్ధుడుగా పేర్కొనబడెను. ఆ తెల్లని వెంట్రుకలు ఆయన నిత్యత్వపు జ్ఞానమును గూర్చి తెలియజేయుచున్నవి. అపోస్తలుడైన యోహాను తన సమస్యలను మానవ జ్ఞానముతో అర్థం చేసుకొనుటకు ప్రయత్నించి కలత నొందుచుండెను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జ్ఞానమును మనము విశ్వాసముతో స్వీకరించిన ఎడల పరిస్థితి ఏ విధంగానున్నను మనం జవాబు పొందగలం. దైవిక జ్ఞానముతో మనము అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పగలిగి ఉందుము. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. 119వ కీర్తన 98 నుండి 100. నీ ఒకవేళ తెలివిగల వాడవు కావచ్చును, కానీ అది నీ సమస్యలు పరిష్కరింపబడుటకు తోడ్పడదు. అయినప్పటికీ దేవుని వాక్యము చదువుట ద్వారా, దేవుని జ్ఞానమును పొందుట ద్వారా దినదినము నీ ప్రశ్నలకు అద్భుతముగా జవాబు వచ్చుటను చూడగలవు. ఎంత ఆధిక్యత! జ్ఞానులకు, గొప్పవారికి, ప్రవక్తలకు కూడా మరుగుపరచబడిన విషయములు ఇప్పుడు మనకు ప్రత్యక్షపరచబడుచున్నవి. ఎందుకనగా ప్రభువు తానే మన జ్ఞానము. ఆ జ్ఞానమును మనము విశ్వాసము ద్వారా పొందితిమి. ఈ విషయముల కొరకై నీ స్వంత జ్ఞానముపై ఆధారపడవద్దు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అని యాకోబు 1:5 రాయబడి ఉన్నట్లు ప్రతి దినము ఆయన జ్ఞానమును నీకు దయచేయమని దేవుని అడగవలెను. ఒక దినమున ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చి, నాకు 35 ప్రశ్నలున్నవి, నీవు జవాబు చెప్పగలవా అని నన్ను అడిగాను. దానికి చాలా సమయం కావాలను. నేను నిన్ను పిలుచు వరకు వేచి ఉండుము. నీ ప్రశ్నలన్నీ ఒక కాగితము మీద రాసి దానిని నీ యొద్ద ఉంచుకొనుము అని అతనితో చెప్పి తిని. 3 దినముల తర్వాత నాకు కొంత సమయం దొరికినది. నేను అతనిని పిలిచి, దయచేసి నీ కాగితమును తీసుకొని రమ్మని చెప్పి తిని. అతడు నాతో, నేను జవాబు పొందవలసిన ప్రశ్నలేమీ నాకు లేవని చెప్పాను. ఏమి జరిగినది అని నేను అడిగి తిని. మీరు కూడికలలో మాట్లాడుచుండగా దేవుడు నా ప్రశ్నలకు జవాబునిచ్చెను. నేను ఆ కాగితమును చింపివేస్తిని. ఇప్పుడు జవాబు పొందవలసిన ప్రశ్నలేమీ నాకు లేవు అని అతడు చెప్పాను. అతడు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొనెను. దేవుని వాక్యమే నీ ప్రశ్నలకు జవాబునివ్వగలదు. మనం దేవుని వాక్యమును తగినంతగా ఉపయోగించలేము. మనం అక్కడకు ఇక్కడకు వెళుదుము కానీ జవాబు పొందలేము. అంకుల్ ఆంటీల దగ్గరకు వెళుదుము కానీ దేవుని యొద్దకు వెళ్ళము. విశ్వాసముతో సహాయముకై ఆయనకు మొరపెట్టుము. ఆయనే దైవిక జ్ఞానముని అంగీకరించుము. విశ్వాసముతో పట్టుదలతో ఆయన యొద్దకు వెళ్ళుము. నీ ప్రతి ప్రశ్నకు నీవు జవాబును పొందగలవు. ప్రైజ్ ద లార్డ్.